స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎలా ముందడుగేద్దాం ఏం చేద్దాం అనే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అడుగులు వేస్తుంది. ఇప్పటికే అధికారులకైతే మాత్రం అన్ని రకాలుగా ఆదేశాలు జారీ చేసి ఎలా ముందడుగేస్తే చట్టపరంగా అలాగే న్యాయపరంగా ఇబ్బందులు కాదు, ఏ వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏ రకంగా ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని కూడా అధికారులకు ఆదేశించడంతో ఇక అధికార యంత్రాంగం కూడా అన్ని రకాల అవకాశాలను కూడా మొత్తం అయితే మాత్రం పరిశీలిస్తుంది. సుప్రీంకోర్టు అయితే మాత్రం స్పష్టంగా చెప్పింది, హైకోర్టు విషయంలో మేము ఇప్పటికే జోక్యం చేసుకోము, హైకోర్టు విషయంలో క్లియర్ అయిపోయిన తర్వాత అప్పీలు అయిపోయిన తర్వాత మా దగ్గర రండి అని చెప్పింది. ఇదే సందర్భంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, 50% లోపు రిజర్వేషన్లతో ఎన్నికలు అయితే మాత్రం మీరు నిర్వహించుకోవచ్చు, ఆ విషయంలో మాత్రం మేము అడ్డు రామని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇదే సందర్భంలో మరొక అంశాన్ని కూడా చెప్పింది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లు క్లియర్ అయిపోయిన తర్వాత ఒక యోచించండి ఎన్నికల విషయంలో ఈ రకంగా ఇటు సుప్రీంకోర్టు అయితే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 2-3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 50% పాత రిజర్వేషన్లతో ఎన్నికల్లోకి వెళ్ళడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లోకి వెళ్తే మాత్రం ఎలాంటి న్యాయపరమైన చిక్కు లేకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఇటు హైకోర్టు సుప్రీంకోర్టు అయితే మాత్రం స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆప్షన్ను తీసుకుంటుందా లేదా అనే విషయాల్లో మాత్రం ఇక తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి చాలా ఈజీగా చేయొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇటు 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తూ ప్రత్యేకమైన జీవో తీసుకురావడం, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల విషయంలో మాత్రం 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని హామీ ఇచ్చింది. మరి ఈ హామీ ఇచ్చిన నేపథ్యంలో పాత పద్ధతిలో వెళ్తుందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్గా ఉంది. 2, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న 2018 సంబంధించిన పంచాయతీరాజ్ చట్ట సవరణ సంబంధించిన బిల్లు ఒకటైతే ఉన్నది. ఏంటంటే ఈ యొక్క చట్ట సవరణ చేసి అసెంబ్లీలో కూడా ఆమోదించిన తర్వాత గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అయితే గవర్నర్ కూడా ఇక రాష్ట్రపతి కూడా పంపించి దీనిపై క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పడంతో ఇప్పుడు ఆ యొక్క బిల్లు అయితే మాత్రం ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్ సంబంధించిన అంశం అయితే ఒక కొలికొచ్చే వరకు ఆగితే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే ఎందుకు ఆగాలంటే మాత్రం ఒకటి అనుకూలంగా వస్తే ఒక రకంగా, వ్యతిరేకంగా వస్తే మరో రకంగా వెళ్ళడానికి అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. అనుకూలంగా వస్తే మాత్రం ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చూస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైకోర్టు ఇచ్చిన సూచనలు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కనుక చూస్తే మాత్రం పాత రిజర్వేషన్తో తప్ప ఇక 42% సంబంధించిన ఏదైతే జియో సంబంధించిన రిజర్వేషన్ ఉందో అది అమలు సాధ్యం కాదని అయితే మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ వెయిట్ చేసిన తర్వాత రాష్ట్రపతి ఆ బిల్లు విషయంలో మాత్రం ఒకవేళ ఆమోదించకపోతే మాత్రం దీన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకొని ముందడుగేయాలని కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే ఆలోచిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా ఉంది, గతంలోనే మేము చెప్పాము, గతంలోనే వాళ్ళు కూడా వ్యతిరేకించారు అన్నట్టుగానే ఇదే పని చేశారు. అందుకనే వ్యవస్థలను కూడా అడ్డు పెట్టుకొని ఇటు గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర బిల్లులను ఆపుతున్నారు, అలాగే ఆమోదించకుండా వెనక్కి పంపుతున్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి విమర్శలు చేసే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆప్షన్ అయితే ఉంది. ఆ ఆప్షన్ను వాడుకొని రాజకీయంగా ఉపయోగించుకోవాలని కూడా చూస్తుంది. మరి ఒకవేళ ఎదురు చూసే ధోరణి కనిపించాలని కూడా చూస్తే బాగుంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే బిల్లు విషయంలో ఏదో ఒకటి ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఒక రిజల్ట్ వస్తే దాన్ని బట్టి ముందు అడిగేస్తే బాగుంటుందని కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి అధికార వర్గం మరి ఏ రకంగా ఆలోచిస్తుందో తెలియాలి. ఇప్పటికే క్యాబినెట్ అయితే మాత్రం, మంత్రిమండలి మాత్రం ఇప్పటికే అధికారులకైతే ఏ రకంగా ఎన్నికల్లోకి వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఏ ఆప్షన్ ద్వారా వెళ్తే వచ్చే అభ్యంతరాలు ఏంటి, ఆ విషయంలో మాకు ఒక వివరణ కావాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడని చెప్పారు. ఇక అధికారులు కూడా అదే పనిలో ఉన్నారు. ఇటు అడ్వకేట్ జనరల్ అలాగే అభిషేక్ సింఘి కూడా ఆయన కూడా సూచన చేస్తున్నట్టయితే తెలుస్తోంది. ఇలా మొత్తానికైతే మాత్రం సర్పంచ్ ఎన్నికలు అలాగే పరిషత్ ఎన్నికల విషయంలో మాత్రం ఇటు కోర్టుల విషయంలో మొత్తం అడ్డంకిలు పడడంతో రిజర్వేషన్లో ఒక కొలికి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పైన ఇటు ఎన్నికల విషయంలో పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ప్రజల నుండి, ప్రజాప్రతినిధుల నుండి, రాజకీయ పార్టీ నుండి కూడా విమర్శలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో కేంద్రాన్ని టార్గెట్ చేయాలి, కేంద్రంపై ఒత్తిడి చెప్పాలని కూడా ఇటు
ఇటు పార్టీల నుండి మద్దతు కూడా వస్తుంది. ఇలా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. మరోవైపు బీసీ సంఘాలు కూడా ఒకటే కూడా బీసీ బంద్కు కూడా 18వ తారీఖు పిలుపునిచ్చారు. ఇక శనివారం బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఇలా మొత్తానికైతే మాత్రం బీసీ రిజర్వేషన్ల చుట్టూ అయితే మాత్రం ఈ మధ్యకాలంలో చర్చ నడుస్తోంది. ఇక స్థానిక ఎన్నికల పైన కూడా ప్రజల్లో ప్రధానంగా ఉంటుందా ఉండదా, రిజర్వేషన్లతో వస్తుందా లేకపోతే పాత రిజర్వేషన్ల పైన కూడా ఇటు చర్చ నడుస్తోంది. ఈ చర్చ నడుస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్నికలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, 2-3 రోజుల్లో ఒక కొలికొచ్చేలాగా చూసుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి ఎట్లా ముందుగా అడిగేస్తే బాగుంటుందనే పైన కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడున్న సందర్భంలో మాత్రం 2 ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి, పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం. 2, గవర్నర్ దగ్గర పంపిన బిల్లు ఏదైతుందో రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న ఆ బిల్లు ఏదో ఒకటి అంటే 1 నెల రోజులు అవుతుంది ఇప్పటికే, మరింత ఆలస్యమైనప్పుడు కూడా ఎదురు చూసి ఏం ఆన్సర్ వస్తుందో దాన్ని బట్టి ముందడుగేయాలని కూడా చూస్తుంది. ఇక చివరిదల్లా పాత పద్ధతిలో రిజర్వేషన్లకు వెళ్ళి పార్టీ పరంగా మేమైతే మాత్రం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఇటు కేంద్ర ప్రభుత్వం మరి దానికి యాక్సెప్ట్ చేయట్లేదు, మేము ఇచ్చిన మాట ప్రకారం మేమైతే రిజర్వేషన్లు ఇస్తాం, మరి మిగతా వాళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒక డిమాండ్ కూడా తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కొన్ని రోజుల్లో ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే న్యాయపరంగా వచ్చే చిక్కులపై అలాగే జరుగుతున్న విషయాలపై వస్తున్న పిటిషన్లపై అభ్యంతరాలపై కూడా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా చూస్తూ ఉంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు చూసుకుంటుంది. ఎట్లా ముందడిగేస్తే విమర్శలు రాకుండా ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉంటుంది, తద్వారా ఎన్నికల్లో కూడా అనుకూలమైన ఫలితాలు రావాలని కూడా అన్ని రకాలుగా చూస్తుంది. దీనికి మరి ఎటువైపు దారితీస్తుంది, తెలంగాణ రాజకీయాలు కూడా ఎటువైపు వెళ్తాయని మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ రిజర్వేషన్ల పైన జరుగుతున్న చర్చ పట్ల మాత్రం ఆధారపడైతే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.